బంగ్లాదేశ్లో మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మతపరమైన ఉద్రిక్తతలు మరొకసారి తీవ్రతరం అవుతున్నాయి. ఉత్తర బంగ్లాదేశ్లోని గాయిబాందా జిల్లాలోని ఒక ఆలయంలో రాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. రాముడిని కొంతమంది అవమానించారంటూ హిందువులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని ఢాకాలో హిందూ సంఘాలు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాముడిని అవమానించిన నిందితులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే వీటిని కేవలం మనం ప్రేరేపిత ఆందోళనలుగా ఖచ్చితంగా చూడలేం. అక్కడి పరిస్థితులు హిందువుల విషయంలో చాలా దారుణంగా ఉంది అనేది ఈవెన్ ప్రాక్టికల్గా ఉన్నటువంటి సర్వేలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎంత దారుణంగా ఉన్నాయి దాడులు అంటే 2024 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈవెన్ నాట్ ఈవెన్ జూన్ టిల్ ఫిబ్రవరి 2026 వరకు అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో 3100కి పైగా దాడులు హిందువుల మీద జరిగాయి. 3000 దాడులు అంటే యావరేజ్గా ప్రతి సంవత్సరానికి 1500కి పైగా దాడులు హిందువుల మీద జరుగుతున్నాయి. ఇవి కూడా రిజిస్టర్ అయినవి మాత్రమే. ఇక రిజిస్టర్ అవ్వని దాడులు చాలా దారుణంగా హిందువులు మనం చూసాం. ఎన్నికలకి ముందు జరిగినటువంటి ఘోరాలు మనం చూసాం. హిందువులని ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొట్టి చెట్టుకి కట్టేసి కాల్ చేసినటువంటి వీడియోలు, లేదంటే కొట్టి ప్రాణాలు తీయడము, వాళ్ళ మహిళల్ని లాక్కొచ్చి వివస్త్రాలను చేసినటువంటి వీడియోలు లాంటి దారుణాలు మనం చూసాం. ఇప్పుడు ఏకంగా శ్రీరాముడికి అక్కడ అవమానం జరిగింది. ఏం జరిగింది? బంగ్లాదేశ్లో గైబందా జిల్లాలో కొందరు ఇస్లామిక్ తీవ్రవాదులు అనే చెప్పాలి, వీళ్ళని రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ కొన్ని వాళ్ళ సభ్యులు శ్రీరాముడి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. అక్కడ చాలా తీవ్రంగా అవమానించారు. ఇక కొన్ని విషయాలు మనం చెప్పకూడదు, అంత తీవ్రంగా అవమానించారు. శ్రీరాముడి విగ్రహాన్ని, చిత్రపటాన్ని అంత దారుణంగా అవమానించారు. శ్రీరాముడు, సీతాదేవి అంటే హిందూ సమాజానికి ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. అలాంటిది వాళ్ళు అంత దారుణంగా అవమానించారు. అక్కడ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం పెట్టుకుంటాం మేము అని చెప్పి అక్కడ ఏర్పాటు చేస్తుంటే దాన్ని నిలిపివేశారు. గైబందాలోని పలాష్ బారి వద్ద రాధా గోవింద ఆలయం ప్రాంగణంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు. 81 అడుగులు నిర్మించాలని హిందూ సంస్థలు అక్కడ భావిస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇస్లామిక్ గ్రూప్స్ చాలా తీవ్రమైన ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు పాల్పడి అధికారుల్ని బెదిరించి అక్కడ ఏర్పాటు చేయకుండా నిలిపివేశారు. దాంతో పాటుగా శ్రీరాముడి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. వాళ్ళు ఎంత దారుణం! అది శ్రీరాముడు అంటే ఎంత ఆరాధ్య దైవం కదా హిందువులందరికీ. ఆయన నిజాయితీకి, ఆయన శీలానికి నిలువెత్తు రూపంగా చూస్తుంటారు కదా. అలాంటిది ఆయన్ని అంత దారుణంగా అవమానిస్తే హిందూ సమాజం ఎలా ఊరుకోగలుగుతుంది? ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే ఈ విషయంలో కూడా అక్కడ రాద్ధాంతం జరుగుతుంది. న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతున్నారు. శ్రీరాముడి విగ్రహాన్ని చెప్పుతో కొట్టినటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి అడుగుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మనం జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి డేటా చూస్తున్నాం కదా. ప్రతి సంవత్సరం లాస్ట్ 2 ఇయర్స్లో ఫర్ ఎవ్రీ ఇయర్ more than 1500 attacks on Hindus. more than 1500 attacks. అంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది చిత్రహింసలు అనుభవించారో, ఎంతమంది మహిళల శీలాలు చెరచబడ్డాయో, ఎంతమందిని వివస్త్రాలు చేశారో, దారుణంగా కొట్టి ఆ మహిళల్ని బయటికి లాగి, చిన్న పిల్లలని కూడా చూడకుండా. ఇంత దారుణమా? అంటే ఎంతో కొంత అక్కడ రాజకీయ పరిస్థితులు మారిపోతే ఇప్పుడు మారిపోతాయి అంతా అని చెప్పేసి అనుకున్నారు. కానీ చూస్తే ఇప్పుడు ఇంకా ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి ఆ ప్రొటెస్ట్ ఎలా జరుగుతున్నాయో నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. పరবর্তীতে স্বরাষ্ট্র মন্ত্রণালয় দুনিয়া
మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఉన్న టైంలో హిందువుల మీద జరిగినటువంటి దాడులు మనం చూసాం. అంతకుముందు మనం చూసాం షేక్ హసీనా ప్రభుత్వం ఉండేది. అప్పటికి కొన్ని సందర్భాల్లో ఇలాంటి దాడులు జరిగినా యూనస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా దిగజారిపోయాయి. ఇప్పుడు సరే, ఇక పరిస్థితులు మారిపోయాయి, రాజకీయంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు, భారతదేశంతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి, హిందువులకు రక్షణ కలుగుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్న సమయంలో ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితులే అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి భారతదేశం కూడా రెస్పాండ్ అయింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంది, చాలా పరిశీలిస్తుంది. అట్ ది సేమ్ టైం జరుగుతున్నటువంటి ఆ పరిణామాల మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారతదేశం. హిందువుల రక్షణ విషయంలో ఆ ప్రభుత్వాలు మరింత చర్యలు తీసుకోవాలని చెప్పి కోరింది. కానీ మన భారతదేశంలో ఉన్న హిందువులు కూడా గతంలో ఎన్నికలకి ముందు జరిగినటువంటి పరిణామాలు, ఆ సమయంలో కూడా భారతదేశం ఎంత అట్టుడికిపోయిందో మనం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం అంతా అట్టుడికిపోయింది అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలాంటి పరిస్థితి చూస్తున్నాం. హిందువులు రోడ్లెక్కితే వాళ్ళని అణిచివేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ వరుసగా ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం రికార్డెడ్ అటాక్స్ 1500, మోర్ దాన్ 1500 ఉంటే పర్ ఇయర్ ఫ్రమ్ 2024 to 2026 మోర్ దాన్ 3100 అటాక్స్ హిందువుల మీద జరిగాయి. ఇవి రికార్డెడ్. ఇక రికార్డ్స్లోకి రానివి ఇంకా కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. కొన్ని ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ చేస్తున్నటువంటి దారుణాలని అక్కడ ప్రభుత్వాలు అడ్డుకోవడంలో విఫలమవుతూ ఉన్నాయి. ఈవెన్ భారతదేశం కూడా ఈ విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తుంది. వాట్ యు సే అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది ఈ పరిస్థితులు చూస్తుంటే? ఇంకా ఎంతకాలం కేవలం భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలోనూ హిందువులకి రక్షణ లేదా? హిందువులకి ఏ దేశం లేదా ఇక భారతదేశం తప్ప? పాకిస్తాన్లో కొద్దిమంది హిందువులు ఉంటే వాళ్ళని చాలా దారుణంగా, మైనారిటీలుగా ఉన్న వాళ్ళని చివరికి వాళ్ళ ఎగ్జిస్టెన్సే లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే పరిస్థితి కనపడుతుంది. ఇక ఏ దేశం ఉంది హిందువులకి? నేపాల్ లాంటి ప్రాంతాల్లో చైనా యొక్క దాడులు, చైనా యొక్క అకృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? మరొకసారి బంగ్లాదేశ్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క భద్రత గురించి భారతదేశం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుందా? ఎందుకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతీయుల గురించి భారతదేశం ఎందుకు ఆలోచించాలి? బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి భారతదేశం ఎందుకు ఆలోచించాలి అంటే, ఇక హిందువులకి వేరే ఏ దేశంలో రక్షణ లేదా అనే ప్రశ్న వస్తే ఆల్మోస్ట్ అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఎంతో కొంత ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లోనో లేదంటే ఇంకా ఇతర దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో కొంతవరకు హిందూ టెంపుల్స్ పెరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి హిందువులు స్వేచ్ఛగా పూజలు చేసుకోవడానికి కొంత పరిస్థితులు మారుతున్నాయి అనుకుంటున్న సమయంలో అక్కడికి కూడా ప్రాంతీయ విభేదాలు పెరగడం భారతీయుల మీద మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల విషయంలో అయితే ఇక పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. ఈ విషయంలో భారతదేశం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క రక్షణ కోసం భారత్ రెస్పాండ్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? అండ్ అక్కడ శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. শাহবাগ থেকে বের হয়ে জাতীয় প্রেস ক্লাবের দিকে যাবে মৎস্য ভবন হয়ে।